హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్గా వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్ యొక్క హైక్ ఏదైతే ఉందో దీనివల్ల మన మార్కెట్ గోయింగ్ అహెడ్ బెరిష్ ట్రెండ్లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. సో అందుకని మనం బెరిష్ స్టాక్స్ని అంటే పడిపోతున్న స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాటిని ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూజువల్గా చాలా మంది ఈక్విటీ ట్రేడింగ్ చేసే వాళ్ళు బ్రేక్అవుట్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని దాటి పైకి వెళ్తుంటే అలాంటప్పుడు అక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ వస్తుంది కాబట్టి యూజువల్గా మనం ఇక్కడ బై చేసుకొని టార్గెట్స్ పెట్టుకొని ఒక పర్టికులర్ లెవెల్లో సెల్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఇది మనకి బుల్లిష్ మార్కెట్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మరొకవేళ ఇప్పుడు వచ్చేది మనకి బెరిష్ మార్కెట్, అంటే మార్కెట్ పడిపోబోతుంది లేదా మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి అలాంటప్పుడు మనం బ్రేక్అవుట్స్ కాకుండా బ్రేక్ డౌన్స్ మీద డిపెండ్ అవుతాం. అంటే మనకి తెలిసిన రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుంది. అలాగే కొన్నిసార్లు మనకి డబుల్ టాప్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎప్పుడైనా మనం ఆ స్టాక్లో బ్రేక్ డౌన్ కనుక అబ్జర్వ్ చేస్తే అలాంటప్పుడు ఆ స్టాక్ పడిపోతుంది అని చెప్పి ఆ స్టాక్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్రేక్ డౌన్ వచ్చి స్టాక్స్ చాలా ఫాస్ట్గా పడడానికి ప్రాబబిలిటీ ఉండేవి ఏవి అండ్ ఆ స్టాక్స్లో మనం ఎలాంటి టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అసలు ఏ స్టాక్లో బ్రేక్ డౌన్ రాబోతుంది అండ్ అలాగే ఏ స్టాక్లో ఎక్కువ మంది సెల్లర్స్ రాబోతున్నారు అని మనం తెలుసుకోవాలి. దీనికోసం మనం ఒక సింపుల్ మెథడ్ నేర్చుకుందాం. యూజువల్గా మనం ఒక స్టాక్ ట్రెండ్ని ప్రైమరీ ట్రెండ్గా చెప్పొచ్చు అండ్ అలాగే సెకండరీ ట్రెండ్గా చెప్పొచ్చు. అయితే ప్రైమరీ ట్రెండ్లో మనం లాంగ్ టర్మ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తామన్నమాట. అయితే లాంగ్ టర్మ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేయాలి అంటే మనం మంత్లీ లేదా వీక్లీ చార్ట్స్ని చూడాలి. అండ్ సెకండరీ ట్రెండ్లో మనం జస్ట్ షార్ట్ టర్మ్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఈ షార్ట్ టర్మ్ మూమెంట్స్ మనకి తెలియాలి అంటే డైలీ చార్ట్స్ని చూడాలి. సో మంత్లీ, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్, మూడు చార్ట్స్ ప్రకారం ఏవైతే స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయో అలాంటి స్టాక్స్ చాలా ఈజీగా పడిపోతాయి. అయితే ఈ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మూమెంట్స్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ప్రైస్ ప్లస్ మొమెంటమ్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. యూజువల్గా మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ ప్రైస్ అండ్ అలాగే మొమెంటమ్ కన్ఫర్మేషన్ రెండూ ఇస్తుందన్నమాట. అందుకని ఆర్ఎస్ఐలో మనం ప్రైమరీ ట్రెండ్ అండ్ అలాగే సెకండరీ ట్రెండ్లో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మంత్లీ చార్ట్లో ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ఆర్ఎస్ఐ బిలో 30 ఉంటే అలాంటప్పుడు మంత్లీ చార్ట్స్లో ఆ స్టాక్ వీక్గా ఉంది అని అర్థం. అలాగే వీక్లీలో కూడా బిలో 30 ఉన్నా అండ్ డైలీలో కూడా బిలో 30 ఉన్నా కూడా అది వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా ఎక్కువ మంది సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఆర్ఎస్ఐ మంత్లీ, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్లో 30 బిలో ఉన్న స్టాక్స్ మనకి స్ట్రాంగ్ బెరిష్ సిగ్నల్ ఉన్నాయి. అందుకని ఎక్కడైతే మనకి బ్రేక్ డౌన్స్ వస్తాయో అలాంటప్పుడు వీటిని సెల్ చేసుకుంటూ ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈ ప్రైస్ ప్లస్ మొమెంటమ్ కన్ఫర్మేషన్ ఈ ఆర్ఎస్ఐతో వచ్చే స్టాక్స్ మనకి ఎక్కడున్నాయి అనేది ఎలా తెలుస్తుంది? దానికోసమే మనం స్టాక్ స్క్రీనింగ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు తెలుగు స్టాక్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మీ అందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో స్టాక్ స్కానింగ్ కానీ లేదా స్ట్రాటజీస్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఇదే స్ట్రీక్ ప్లాట్ఫామ్లో నేను స్కానర్స్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక స్కానర్ని క్రియేట్ చేయడం కోసం నేను RSI 30 అని చెప్పి నేమ్ ఇస్తున్నాను అనమాట. సో ఈ RSI 30 ద్వారా మనకేంటి బెరిష్ స్టాక్స్ కావాలి. అందుకని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్ని యూస్ చేసుకుంటున్నాను అండ్ అలాగే నిఫ్టీ 500 స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ నిఫ్టీ 500 చార్ట్స్ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో బెరిష్ సిగ్నల్స్ ఉన్నవి నాకు కావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూస్ చేసే కండిషన్ ఏంటి అంటే RSI అనే కండిషన్ మనం తీసుకోవాలి. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ బై డిఫాల్ట్ 14 యూస్ చేస్తూ ఉంటారు అందరూ. సో మనం కూడా 14 యూస్ చేసి డన్ క్లిక్ చేస్తాము. ఇది నాకు లోవర్ దెన్ అనే కండిషన్ మనం యూస్ చేసుకోవాలి. సో ఈ లోవర్ దెన్ కండిషన్ అండ్ అలాగే నెంబర్ అనే కండిషన్ మనం తీసుకొని నెంబర్లో 30 ఎంటర్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మనం ఇక్కడ 30 ఎంటర్ చేస్తే కుదరదు, నెంబర్ ఆప్షన్లో మనం 30 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పటిదాకా మనం ఒక డైలీ టైం ఫ్రేమ్లో RSI లోవర్ దెన్ 30 రాసుకున్నాం కదా, నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో రాసుకోవాలి. సో ఇక్కడ ఎండ్ అనే కండిషన్ నేను తీసుకొని మల్టీ టైం ఫ్రేమ్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో మల్టీ టైం ఫ్రేమ్ ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇక్కడ నేను వీక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ సేమ్ కండిషన్ RSI, అందులో RSI 14 సెలెక్ట్ చేసుకొని అగైన్ లోవర్ దెన్ ని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆప్షన్లో మనం 30ని ఎంటర్ చేసుకొని డన్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పటితో మనకి వీక్లీ చార్ట్లో RSI లోవర్ దెన్ 30 కండిషన్ కూడా మనం రాసాం. అండ్ ఫైనల్గా మంత్లీ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎండ్ అనే కండిషన్ మనం తీసుకొని అగైన్ మల్టీ టైం ఫ్రేమ్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మంత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇందాక రాసిన కండిషన్ RSI 14 లోవర్ దెన్ అండ్ నెంబర్ కండిషన్లో మనం ఇక్కడ 30 సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాము.
సో ఇంతే మన సింపుల్ కండిషన్. ఇప్పుడు మనం సేవ్ అండ్ స్కాన్ గనక చేస్తే యాజ్ ఆఫ్ నౌ మనం అబ్జర్వ్ చేస్తే కేవలం ఒకటే ఒక్క స్టాక్ ఈ అన్ని కండిషన్స్‌ని మీట్ అవుతుంది. ఆ ఒక్క స్టాకే మెడ్ ప్లస్. సో ఈ స్టాక్ యొక్క చార్ట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ మెడ్ ప్లస్ స్టాక్‌ని యాక్చువల్‌గా మనం ఒకవేళ ట్రేడ్ చేయాలి అంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలి? అంటే స్టాక్‌లో ఎప్పుడైనా సరే ఒక కన్సాలిడేషన్ వస్తుంది. ఎంత డౌన్ ట్రెండ్ అయినా, ఎంత అప్ ట్రెండ్ అయినా యూజువల్‌గా కన్సాలిడేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో మెడ్ ప్లస్‌లో ఇంత కన్సాలిడేషన్ వస్తున్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది కూడా మంచి వాల్యూమ్ ఇంక్రీస్‌తో బ్రేక్ అవుతుంది కాబట్టి మెడ్ ప్లస్‌ని ఇక్కడ షార్ట్ సెల్ చేస్తే కంటిన్యూయస్‌గా మనం పడడం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే మెడ్ ప్లస్‌లో ఆల్రెడీ మనం ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం కాబట్టి ఈ స్టాక్‌ని మళ్ళీ చేజ్ చేయకూడదు. మళ్ళీ ఎప్పుడైనా కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ లోవర్ లెవెల్స్‌ని బ్రేక్ అవుతుంటే అలాంటప్పుడు మనం వాల్యూమ్ సపోర్ట్‌ని కూడా చూసుకొని దాన్ని బట్టి మనం షార్ట్ సెల్ చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు కేవలం మెడ్ ప్లస్ ఒక్కటే ఇలా ఉంది కదా! మరి రిమైనింగ్ స్టాక్స్‌ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? దీనికోసం ఏంటి అంటే రీసెంట్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ చాలా వరకు బిగ్ అప్ ట్రెండ్ ఇచ్చింది. అందువల్ల మంత్లీ అండ్ వీక్లీ ఆర్ఎస్ఐస్ ఈజీగా 30 బిలో రావన్నమాట. అందుకని నేను ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ 30 కాకుండా 40 తీసుకుంటున్నాను. సో ప్రతి దానికి కూడా నేను 40 అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ 30ని ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా డైలీ, వీక్లీ అండ్ మంత్లీలో నేను ఆర్ఎస్ఐ 40స్‌కి అప్డేట్ చేసి స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో ఇలా స్కాన్ చేసినప్పుడు నాకంటూ కొన్ని స్టాక్స్ వస్తున్నాయి కదా! సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టాక్స్ మనకు కనపడుతున్నాయి బెరిష్ ట్రెండ్‌లో. బట్ టాప్ 5 స్టాక్స్ ఇక్కడ ఉన్నవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమర్ రాజా బ్యాటరీస్ చూద్దాం. సో ఈ అమర్ రాజా బ్యాటరీస్ యొక్క చార్ట్ నేను ఓపెన్ చేసినట్టయితే ఈ అమర్ రాజా బ్యాటరీస్‌ని ఎక్కడ మనం ట్రేడ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ క్లియర్‌గా కనపడుతుంది చూడండి. స్టాక్ అనేది ఇలా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక షోల్డర్ ఫామ్ అయింది. తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది అండ్ అలాగే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. ఎప్పుడైతే దీని కిందకి బ్రేక్ అవుతూ వస్తుందో అలాంటప్పుడు మనం ఇక్కడ షార్ట్ సెల్ చేయొచ్చు. సో ఇలా షార్ట్ సెల్ చేయడం ద్వారా క్లియర్‌గా వాల్యూమ్ ఇంక్రీస్‌తో పాటు కిందకు వస్తుంది కాబట్టి అమర్ రాజా బ్యాటరీస్ ఇంకా కిందకి పడుతుంది అని మనకు అర్థమయ్యి హ్యాపీగా దీన్ని మనం హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఆల్రెడీ మనం ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయిపోయాం. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ డౌన్‌తో వచ్చిందో ఈ లెవెల్‌లో 500 లెవెల్‌లో మనం అమర్ రాజా బ్యాటరీస్‌ని షార్ట్ సెల్ చేసే ఆపర్చునిటీ 3-4 డేస్ బ్యాక్ మనకు వచ్చిందన్నమాట. సో ఆల్రెడీ మిస్ అయిన ఆపర్చునిటీని మనం చేజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏదైనా స్టాక్‌లో మనకి ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఉందేమో చూడాలి. సో నెక్స్ట్ స్టాక్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఏపీఎల్ లిమిటెడ్. సో ఈ ఏపీఎల్ లిమిటెడ్ యొక్క చార్ట్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు క్లియర్‌గా ఒక డౌన్ ట్రెండ్ కనపడుతుంది. ఎక్కడ ఒక కన్సాలిడేషన్ కనిపించట్లేదు. సో కన్సాలిడేషన్ లేని చోట మనం రిస్క్ తీసుకోవద్దు. కొన్నిసార్లు షార్ప్ రివర్సల్స్ వస్తాయి. అందుకని ఏపీఎల్ అపోలో లిమిటెడ్ ఈవెన్ దో మనకి కంటిన్యూస్‌గా పడుతున్నా కూడా ఇందులో ఎలాంటి సెల్లింగ్ ఆపర్చునిటీ మనకు క్లియర్‌గా కనిపించదు. సో అందుకని నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేద్దాం అరబిందో ఫార్మా. సో ఈ ఆరో ఫార్మా గనక మనం చూస్తే ఈ స్టాక్‌లో కూడా మనకి క్లియర్‌గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌ని గనక మనం మార్క్ చేసుకుంటే ఇలా ఒక షోల్డర్, తర్వాత హెడ్ అండ్ అలాగే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. లేదా మనం సింపుల్‌గా ఒక ట్రెండ్ లైన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసినా కూడా ఇలాంటి ఒక ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా! ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ లెవెల్స్‌లో మనం అరబిందో ఫార్మాని షార్ట్ చేస్తే మనకొక డౌన్ సైడ్ ట్రెండ్ అనేది వితిన్ 4-5 డేస్ మనకు కనపడుతూ ఉంది. నెక్స్ట్ బీపీసీఎల్ యొక్క చార్ట్‌ని అబ్జర్వ్ చేద్దాం. సో అగైన్ ఈ బీపీసీఎల్ చార్ట్‌లో కూడా మనకు క్లియర్‌గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుంది. మీరు కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు అని అనుకుంటున్నాను. సో ఇలా ఒక షోల్డర్ అండ్ అలాగే ఒక హెడ్ అండ్ అలాగే ఇక్కడ ఒక షోల్డర్ ఫామ్ అయ్యి రీసెంట్‌గా మనకి జస్ట్ 3-4 డేస్ బ్యాకే దాని యొక్క షోల్డర్‌ని బ్రేక్అవుట్ అయ్యి కిందకు వస్తుంది కదా! అండ్ దట్ టు వాల్యూమ్ కూడా లాస్ట్ డే కంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇలాంటి వాల్యూమ్ ఇంక్రీజ్‌తో మనకి డౌన్ ట్రెండ్ వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్‌గా మనం అనుకోవచ్చు. అండ్ క్లియర్‌గా మనకి డౌన్ ట్రెండ్‌లోనే కనపడుతూ ఉంది. అండ్ ఫైనల్‌గా డీబీఎల్ అనే స్టాక్ యొక్క చార్ట్‌తో మనం ఈ స్ట్రాటజీని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ డీబీఎల్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్లేస్‌లో మీకు ఈ డీబీఎల్ చార్ట్‌లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు కనపడుతుందా? కనిపించదు. ఎందుకంటే ఇక్కడ లేదు. యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఫామ్ అయిన ప్యాటర్న్ వచ్చేసి డబుల్ టాప్ ప్యాటర్న్ అనమాట. సో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ గనక నేను మార్క్ చేస్తే ఫస్ట్ ఇలా ఒక టాప్ ఫామ్ అయింది. తర్వాత సెకండ్ ఇలా ఇంకొక టాప్ ఫామ్ అయింది. మళ్ళీ ఈ ప్లేస్‌లో ఇంకొకసారి సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ బ్రేక్ అయిపోయిందనమాట. సో ఈ డబుల్ టాప్ సిగ్నల్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ నుంచి మనకి క్లియర్‌గా ఒక సెల్లింగ్ అయితే కనపడుతూ ఉంది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కాన్ చేసుకున్న స్టాక్స్ బెరిష్ మొమెంటంలో
ఉన్నాయా లేదో చూసిన తర్వాత ఎప్పుడైతే మనకి అవి బ్రేక్ డౌన్స్ ఇస్తాయో అక్కడ ఒకసారి వాల్యూమ్స్ చూసుకొని వాల్యూమ్ కన్ఫర్మేషన్స్తో లేదా గ్యాప్ డౌన్ మళ్ళీ వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో వాటిని సెల్ చేసుకొని మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ద్వారా కూడా మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా సింపుల్గా మనం ఆర్ఎస్ఐని యూజ్ చేసి కరెంట్ మన మార్కెట్ బెరిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఏ స్టాక్స్లో మనకి బెరిష్ నేచర్ కంటిన్యూ అవబోతుందో అలాంటి స్టాక్స్ని మనం ఎఫ్ఎండ్ఓలో ట్రేడ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా బుల్లిష్కి కన్వర్ట్ అవుతుంది, మనం బుల్లిష్ స్టాక్స్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే దాని గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో నేను చేయడం జరిగింది. సిమిలర్ హెడ్డింగ్తో బుల్లిష్ స్టాక్స్ కోసం స్టాక్ స్కానింగ్ చేయడం ఎలా అనే వీడియోని మీరు ఆల్గో ట్రేడింగ్ ప్లేలిస్ట్లో మీరు తెలుగు స్టాక్ ఛానల్లో చూడొచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.